UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ప్రసాద్ కూల్ ప్రసాద్. ఇప్పుడు ఇట్లా తెంచుకుంటూ పోతే బంధాలు తెగిపోతాయి కదప్ప. ఏంటిది, దీనికి ఉన్న వాల్యూ ఏంది చెప్పు. ఇంతలా కష్టపడి బయటకుండి ఇద్దరు సంసారం చక్కగా వెళ్తున్న టైంలో ఇవన్నీ ఎందుకు చెప్పు. వద్దులే నేను ఉంటాను ప్రసాద్ నువ్వు చెప్పినట్టు అంటుంది కదా. ప్రసాద్ నిన్ను వదిలి వెళ్ళిపోవడం తను చేసిన మొదటి తప్పు. అలాగే నీకు తెలియకుండా ఎంగేజ్మెంట్ చేసుకోవడం రెండో తప్పు. ఆ తర్వాత ప్రెగ్నెంట్ అని తెలిసి నీ దగ్గరికి మళ్ళీ రావడం మూడో తప్పు. సో ఇప్పటికి కూడా తను ఏమంటుంది, జరిగింది ఏదో జరిగిపోయింది ప్రసాద్, కొన్ని నాకు తెలియకుండా జరిగిపోయినాయి, కొన్ని తెలిసే చేశాను, నాది అహంకారమే అనుకో, ఎందుకు వచ్చింది అనుకో, నువ్వు అట్లా చేస్తుంటే నాకు నచ్చక నేను వెళ్ళిపోయాను, ఇక ఇప్పటి నుంచి అవి నేను మార్చుకుంటాను నా క్యారెక్టర్ని, నువ్వు ఏం చెప్తే అది వింటాను, నేను ఎవరితో మాట్లాడను, నువ్వు నాకు కావాలి ప్రసాద్ అని అని అంటుంది. ఇప్పుడు తప్పు జరిగిపోయింది క్షమించండి, ఇంకొకసారి రిపీట్ కాదని చెప్పేసి అని అంటుంది కదా. ఒకసారి ఛాన్స్ ఇస్తే ఏం పోయిందంట. నేను ఇవ్వను ఛాన్స్. ఏ ప్రసాద్ ఎందుకు అంత మొండి పట్టుదల? ఏ ప్రసాద్ ఈ లోపు ఎవరినైనా లైన్ చేసుకున్నావా? లేదు, నాకు వద్దు, నాకు అతడి బుద్ధి లేదు, నాకు అవసరం లేదు. ఫ్యామిలీ కావాలని చెప్పేసి ఆమెను పెళ్లి చేసుకున్నప్పుడు, ఆమె నా సర్వస్వం అనుకున్నప్పుడు ఒక్కసారి జస్ట్ చిన్న ఎందుకు మాట్లాడుతున్నావు, ఫోన్ లో మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఒకసారి ఇట్లా తిడితే అది పెద్ద ఇష్యూ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా మళ్ళీ తవ్వుకున్నా ఎన్ని బయటకు వస్తాయి ప్రసాద్. ఎందుకు అయిపోయినాయి అన్ని ఎందుకు చెప్పు. ఫ్యూచర్ గురించి ఆలోచించండి. అమ్మా ఇంకా ఎన్ని అయిపోయినాయి అంటుంది కదా, ఇంకా జరిగిపోయినాయి, అవి ఏం చేయలేం ప్రసాద్. నాకు అవసరం లేదు, అమ్మాయి నాకు వద్దు, ఏమొద్దు, నాకు ఇంకొకసారి ఫోన్ చేస్తే మాత్రం బాగోదని చెప్పాడు. ఫైనల్ ఇది ఫైనల్ మీద నాకు అమ్మాయి అవసరం లేదు, నాకు వద్దు అంటే ఇట్లాంటి వాళ్ళు నువ్వు కేసు పెడితే జైలుకి వెళ్తారు, మళ్ళీ తనని లోపలేస్తారేమో కదా మేడం. నీకేంటంట ఇప్పుడు నువ్వు ఇంత కఠినంగా మాట్లాడుతుంటే నువ్వు ఎందుకు ఇంత సాఫ్ట్ గా మాట్లాడుతావు? అమ్మాయి ఎవరితో పోయిందో నాకు తెలియదు, ఇప్పుడు కడిపోయిందని నా దగ్గరకు వచ్చిందని ఇట్లాంటి మాటలు మాట్లాడినాక కూడా ఏం చేయాలి? అప్పుడు నువ్వు రోషం ఉన్న దానివైతే ఏం చేస్తావు? నువ్వు కేసు పెట్టాలి. కేసు పెడతా వదిలేస్తా. నువ్వు ఎట్లా సారీ చెప్పినావో తిరిగి నువ్వు కూడా సారీ చెప్పించుకుని అప్పుడు ఇద్దరు కలిసి ఉండండి. నాకు అట్లా చూడాలని ఉంది. ఇప్పుడు మా ముందు అందరి ముందు, కెమెరాల ముందు అందరి ముందు నువ్వు సారీ చెప్పావే, నువ్వు అంటే నీకంటూ నువ్వు చెయ్యని తప్పుకు కూడా లేదులే నేను ఉంటాను అని సారీ చెప్పినావే, మరి విన్నాడా? లేదు కదా. మరి నీకు కూడా రావాలి కదా. నువ్వెందుకు తగ్గాలి? మరి ఏం చేయాలి మేడం? ఇంత బతిమలాడినాం మేము ఇక్కడ, ఇంతసేపు చెప్పినా కూడా అంత రాయిలా కూర్చున్నాడంటే నీకు సారీ తప్పకుండా రావాలి. ఆయన ఓన్లీ పట్టుతోనే ఉన్నాడు. నువ్వు ఓన్లీ ఎంగేజ్మెంట్ చేసుకున్నావు, అది ఓన్లీ ఒక పట్టే, ఇంకేం లేదు అక్కడ. ఏం చేయాలంటే ఇట్లా చేసినాడు, నా తల్లిదండ్రులు నేను వదిలేసుకొని వచ్చినా కూడా ఇప్పటికీ తనే కావాలనుకుంటున్నాను, కానీ అసలు నాకు సంబంధమే లేదంటున్నాడు. కేసు పెట్టు. ప్రూఫ్స్ ఉన్నాయా? మీ ఫొటోస్, మీ మ్యారేజ్ ఫొటోస్ ఉన్నాయి. మీరు ఒక దగ్గర ఉండడము అంత వాళ్ళు ఓనర్ వాళ్ళంతా చెప్తారు కదా. చెప్తారు. ఎందుకు ఆడపిల్ల ఎందుకు తగ్గుండాలి, ఎందుకు భరించాలి? నీకు ప్రసాద్ కావాలి అనుకుంటే ఈ పని చెయ్యి. నువ్వేం చేయాల్సిన అవసరంలా, ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళే చూసుకుంటారు. సరే ఏం చేయమంటావమ్మా? కొట్టమంటారా లేదంటే అడగమంటారా? వాళ్ళు చేసే పద్ధతి ఉంటది. సో నువ్వు ఏం చెప్తే వాళ్ళు అది ఫాలో అవుతారు. లేదండి నాకు సారీ వరకు చాలు. కొట్టడం తిట్టడం ఏం వద్దు మేడం. అబ్బా తను మారాలి అంతే. మారి ఇద్దరం మంచిగా హ్యాపీగా ఉండాలి. ఓకే అంటే మా అమ్మ వాళ్ళని కూడా ఇద్దరం ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలి. వాళ్ళ ముందు కూడా ఒప్పుకుంటారంటావా? ఇంతకీ అమ్మాళ్ళు ఇద్దరం వెళ్ళి ఒప్పిస్తే ఏమోలే. ఇద్దరు చక్కగా పెళ్లి చేసుకున్న ఇద్దరు తర్వాత కలిసి ఉన్న తర్వాత ఆ బిడ్డకి మళ్ళీ జన్మనిచ్చిన తర్వాత వాళ్ళే కలుస్తారేమో, మనవాళ్ళు మనవరాళ్ళని పట్టుకొని. ఏమంటావు? వెంటనే నువ్వు వెళ్ళిన తర్వాత కూడా స్టేషన్కి వెళ్ళకు, వెయిట్ చేయి. అట్లీస్ట్ ఒక 1 వీక్ అయినా వెయిట్ చేయి. కోపం ఉంటది ఎవరికైనా కూడా, బట్ నువ్వు కూడా సహనంతో ఉండాలి కదా. వెయిట్ చేయి, ఆయన కూడా టైం ఇవ్వు. సో ఏమి బాధపడకు, అండ్ అలాగే సహనం కోల్పోకు, నిరాశ చెందకు. మేమున్నాం నీకు, ఎప్పుడైనా కావాలంటే ఫోన్ చెయ్యి. ఓకే, అందుబాటులో ఉంటాము. అర్థమైందా? సో తల్లిదండ్రులు మాట్లాడట్లేదనో లేదంటే అట్లా ఇట్లా నువ్వు ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళే కార్యక్రమాలు ఇలాంటివి పెట్టుకోకు. సో వీఆర్ విత్ యూ, విల్ హ్యాండిల్. తనకేమి అంత లైక్ నువ్వు కాదు నువ్వు వద్దు అంటున్నాడంటే జస్ట్ ఒక్క మాట కోసమే అంటున్నాడు.
జస్ట్ నన్ను ఎందుకు వదిలేయాలి, ఎందుకు ఎంగేజ్మెంట్ చేసుకోవాలి? నేను కావాలని చేసుకోలేదు కదా మేడం, సో ఇంత మీకు- ఘనంగా అడుగుతున్నాను కదా, నా పొరపాటు అయింది, నా తప్పు అయింది. అదేలే ఈగోకి వెళ్తున్నాడు. ఆ ఈగో పోవాలంటే కొద్దిగా టైం కావాలి. మౌనిక గారు చెప్పినట్టు కొద్దిగా టైం ఇవ్వండి ఇద్దరు. ఆ టైం ఇచ్చిన తర్వాత కొంతసేపు ఇంకొన్ని రోజులు కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చెయ్యి. ఈలోపు ఓకే అనుకుంటే ఓకే, లేదంటే తదుపరి కర్తవ్యం ఏంటో తర్వాత చూద్దాం. సో చూసారు కదండి సమ్రీన్ స్టోరీ. తల్లిదండ్రులను ఒప్పించుకోకుండా ప్రేమించింది, పెళ్లి చేసుకుంది, అనుకోకుండా తప్పు జరిగిపోయింది. సో ఇప్పుడు సరిదిద్దుకోలేని తప్పు అయిపోయింది తనకి. అటు పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, ఇటు కట్టుకున్నవాడు ఒప్పుకోవట్లేదు. సో మీరు కూడా ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ని లీడ్ చేసుకోండి. మీరు ఇలాంటి తప్పులు చేయరని కోరుకుంటున్నాము.